49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హలో ఎవ్రీవన్, ఐఎమ్ శంకర్, ది డైరెక్టర్ అండ్ ట్రైనర్ ఆఫ్ స్పీకర్స్ డిలైట్. సో నాకు ఓన్ కోచింగ్ సెంటర్ ఉందండి దిల్సుఖ్ నగర్ హైదరాబాద్లో. సో స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ as కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విట్ ఈస్ ఆల్ కైండ్ ఆఫ్ స్కిల్స్ అని కూడా చెప్తుంటాం. సో ఇదే విధంగా మమ్మల్ని సుమన్ టీవీ వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్ ఇంగ్లీష్ క్లాసెస్తో పాటు ఇంకేం చెప్తారు, పిల్లలు ఏ విధంగా హోల్డ్ చేయగలుగుతారు అంటే చెప్పాం. ఇవాళ కావాల్సిన మామూలుగా ఏమంటారు స్కిల్స్ అనేసి చెప్తుంటాం. ఎలాంటి స్కిల్స్ అంటే రకరకాల, ఇలాగ ఎఫెక్టివ్గా ఎట్లా మాట్లాడాలి, చేయాలి ఇంకోటి. సో ఇవన్నిటి కూడా ఎలా చేయాలంటే అల్టిమేట్ రిజల్ట్ ఎట్లా వస్తుంది సార్ అని అడిగారు. ఏ విధంగా మీరు కన్వే చేస్తారంటే అల్టిమేట్లీ ఏంటంటే మనం వర్క్ చేస్తూ వస్తుంది అంటే. సో వర్క్ ఎట్లా చేస్తాం సార్, ఏ విధంగా మీరు కన్వే చేస్తారండి, ఈ విధంగా కన్వర్సేషన్లో ఏంటంటే సో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే మనము ఒక వ్యక్తి ఏ విధంగా హార్డ్ వర్క్ చేసిండో అతని లైఫ్ స్టోరీ మనం ఏ విధంగా ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం అనేది తీసుకుంటే చాలు. కష్టపడ్డ వాళ్ళు ఏ విధంగా హార్డ్ వర్క్ చేసి, సో దానిపైన ఒక సెషన్ చెప్పొచ్చు కదా సార్ అంటేనే ఈరోజు చెప్పడం జరిగింది. దాన్ని మనం ఇంగ్లీష్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, తెలుగులో వ్యక్తిత్వ వికాసం అంటాం. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని తీసుకుందాం. సో వాట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే నేను జనరల్గా చెప్తుంటాను, ఇది పెద్దగా ఎవరు మనము మోటివేట్ చేయలేము. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పిన, కానీ ఒక వ్యక్తి నిజంగా ఎట్లా హార్డ్ వర్క్ చేసిండో అతని యొక్క హార్డ్ వర్క్ చేసిన విషయాన్ని మనం తీసుకొని మనం అప్లై చేసుకుంటే, అది మనం ఆచరిస్తే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ ట్రాక్కి వెళ్ళిపోతాం. సో టాపిక్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్, దీన్ని మనం ఏమంటాం, వ్యక్తిత్వ వికాసం అంటాం. సో దీనికి కొత్తగా ఏమన్నా టాపిక్ అంటే ఏమీ లేదండి. కాకపోతే నేను జనరల్గా క్లాస్లో చెప్పేది ఇక్కడ చెప్పొచ్చు కదా సార్ ఒక వీడియోలో అంటేనే చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, 10th క్లాస్ స్టూడెంట్ ఫెయిల్ అయింది అనుకుందాం. మళ్ళీ సప్లీ రాయాలంటే సిగ్గుపడతాను. ఎందుకంటే నెక్స్ట్ జూనియర్ వాళ్ళు నాతో వస్తారు. అంటే 9th క్లాస్ నేను రాయాలా, ఇంటర్ 10th వాళ్ళతో రాయాలా, డిగ్రీ ఇంటర్ వాళ్ళతో రాయాలా, బీటెక్ అంటే నాకంటే జూనియర్స్తో రాయాలా. అట్లా ఒక జాబ్ ఫెయిల్ అయ్యి లేకపోతే ఇంటర్వ్యూ ఫెయిల్ అయినా మళ్ళీ ఎవరు అటెండ్ అవుతారు, జూనియర్స్తో అటెండ్ అవ్వాలా. ఇలా మనము ఏం చేసుకున్నాం అంటే తగ్గించుకుంటాం. నేను ఇక అయిపోయింది, ఫెయిల్ అయితే కదా నా లైఫ్ అయిపోయింది. అది కాదు కదా. లెర్నింగ్ అంటుంటారు ఎవరు, మన గ్రేట్ పీపుల్, మెనీ పీపుల్. ఐన్స్టీన్ ఏం చెప్తాడు, నెవర్ స్టాప్ లెర్నింగ్ బికాస్ లైఫ్ నెవర్ స్టాప్ టీచింగ్ అని చెప్తుంటాడు. అవునా? సో అదేవిధంగా దీన్ని గ్రేట్ పీపుల్ ఇంప్లిమెంట్ చేసారు, అప్లై చేసారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. దానికి ఎవరో వద్దు, మన మాజీ ప్రధాని ఎవరు, పివి నరసింహరావు గారు ఏం చెప్పారు, ఆయన ఏదైనా కూడా కంటిన్యూ చేస్తూనే ఉండాలి, లెర్నింగ్స్ అనేది ఆపొద్దు అన్నాడు. ఆయన చెప్పడమే కాదు, చెప్పేటోళ్ళు మస్తు మంది ఉంటారు, చేసి చూపించే వాళ్ళు కొందరే ఉంటారు, అందులో ఆయన ఒక్కరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందుకే భారతదేశానికి ప్రధాని అయ్యాడు అట్ ద ఏజ్ ఆఫ్ 63లో ఈ లెర్న్డ్ డిటిపి, టైపింగ్ నేర్చుకుండండి. 63 ఏళ్లలో ఆయన టైపింగ్ నేర్చుకుండు. ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు ఆయనకు 14 భాషలు వచ్చు. అలవోకగా 14 లాంగ్వేజెస్ ఈ స్పోక్ వెరీ వెల్. 14 భాషలు మాట్లాడగలిగిండు. ఎలా అంటే బికాస్ ఆఫ్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇదే కదా వ్యక్తిత్వం అంటే. ఆ వ్యక్తి నుంచి మనం కొన్ని అప్లై చేసుకున్నా మనం అద్భుతంగా చేయొచ్చు. ఈరోజు ఇంగ్లీష్ అంటే భయం అవుతుంది, లేకపోతే ఇంకేదో భయం, ఏది కాదు, మనం ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఈ విధంగా మనం ఎప్పుడైనా ఆలోచిస్తే ఖచ్చితంగా వస్తుంది అనమాట. అదేవిధంగా చాలామంది ఇప్పుడు అమ్మాయిలు అంటే అమ్మాయి మంచి, లేకపోతే ఇంకేంది గుడ్ గర్ల్ అంటుంటాం. గుడ్ గర్ల్ అనేది అవుట్డేటెడ్ వర్షన్ అండి. ఈరోజు అబ్బాయి కానీ అమ్మాయి కానీ గుడ్ కాదు. పవర్ఫుల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా ఈ జనరేషన్లో సర్వైవ్ అవుతారు. దానికి మనము ఎట్లా తీసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్, అమ్మాయి అంటే మనకు రోల్ మోడల్ ఎవరు, ఒక మాతృమూర్తి కానీ ఒక పవర్ఫుల్ లేడీ అంటే ఝాన్సీ లక్ష్మీబాయి, ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు కదా. సో ఆమె గురించి తెలుసుకోవచ్చు. అది చిన్న వయసులోనే పెళ్ళి అయింది, చిన్న వయసులోనే భర్త కోల్పోయాడు, చిన్న వయసులోనే తల్లి అయింది. బేబీని పెట్టుకొని వాళ్ళ గురించి కాకుండా, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కాకుండా మన కల్చర్ గురించి, భారతదేశ స్వతంత్రం గురించి కొట్లాడింది. అది కాదా వ్యక్తిత్వ వికాసం? ఇంతకంటే మనకేం కావాలి? ఆమె ఒక ఏమంటారు ఎంత పవర్ఫుల్ లేడీ కదా. అమ్మాయిని మొత్తం ఆమెను ఆదర్శంగా తీసుకుంటే దే విల్ బికమ్ లైక్ హర్, ఇజెంట్ ఇట్? ఖచ్చితంగా అవుతారు. ఇది కదా మనకు కావాల్సిన ఒక వ్యక్తిత్వం వికాసం అనేసి. అదేవిధంగా ఛత్రపతి శివాజీ, ఆయన పెద్ద హైట్ పర్సనాలిటీ ఉంటుందా, 4-5 ఫీట్ల హైట్ ఉంటాడు, 4 బక్క చెక్కిన గుర్రాలు, 4 మనుషులు వేసుకొని మొఘలు సామ్రాజ్యాన్ని మొత్తం అల్లాడించిండు. ఇంతకంటే పెద్ద మనకేం కావాలో చెప్పండి. సో ఇలా ఏ విధంగా తీసుకున్నా కూడా మనం అద్భుతాలు చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకున్నట్టు ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఛత్రపతి శివాజీ కావచ్చు, గ్రేట్ పీపుల్ ఎవరైనా, ఒక వివేకానంద కావచ్చు, ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, దే డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ దెమ్సెల్వ్స్, దే డిడ్ ఫర్ ది సొసైటీ, ఫర్ ది కంట్రీ, ఫర్ ది నేషన్. సో మనం కూడా ఎట్లా ఆలోచించాలంటే, నీలో ఒక వ్యక్తిత్వం అనేది పవర్ఫుల్ పర్సన్గా కావాలంటే ముందు నీ గురించి ఆలోచించడం మానేసేయి. అంటే అఫ్కోర్స్ నువ్వు డెవలప్ అవుతూనే ఉంటావు. ఎంతసేపు నా అని ఎంతసేపు ఐ అనే వర్డ్ తీసుకురాకు. ఐ అంటే సింపుల్గా అయిపోవచ్చు. అంటే ఐ అంటే ఇల్నెస్, అంటే ఆల్వేస్ యు ఆర్ క్యారింగ్ అలాంగ్ విత్ డిసీజ్, రోగి. ఐ అంటే ఇల్నెస్. వి అందాం, వి అంటే మేము, మనము.
వెల్నెస్ అంటే ఇప్పుడు అల్టిమేట్గా హ్యాపీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. సో వెల్నెస్ కావాలా, ఇల్నెస్ కావాలా? సో అయ్యి అంటే అందుకే మనం ఏం చేస్తాం, వాళ్ళు సమాజం కోసం, వాళ్ళు సొసైటీ కోసం కష్టపడ్డారు కాబట్టి అది నిజమైన వ్యక్తిత్వ వికాసం అంటాం. కానీ మనం ఈ రోజుల్లో మన డెవలప్మెంట్ చేసుకోవడానికే వెనక ముందు అయిపోతున్నాం, పడిపోతున్నాం. ఎందుకంటే పడుకుంటే లేస్తలేం. అవునా లేదా? మనకు అదృష్ట దేవత వచ్చి తలుపు కొడితే సోమరితనం మళ్ళీ రాపో అన్నదంట. ఇట్లాంటి పోయినాం. సో మనలాంటి వాళ్ళకి ఇంకా మనకి ఎప్పుడొస్తుంది చెప్పు? ఈ రోజుల్లో నీకు ఎవరు తలుపు కొట్టరు, నీవంటూ క్రియేట్ చేసుకోవాలి ఒక కొత్త సామ్రాజ్యాన్ని. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ఇవి మనం వింటే కాదు, ఇంప్లిమెంట్ చేస్తే వస్తాయి. చెప్పేటోళ్ళు మస్తు మంది ఉంటారు, నేను చెప్తే ఇంకా మస్తు మంది చెప్తుంటారు క్లాస్లో, కానీ దాన్ని ఎంతమంది ఆచరిస్తారు? ఆచరించిన వాళ్ళు అద్భుతాలు చేయొచ్చు. అందుకే మనం ఎప్పుడు కూడా లెర్నింగ్ అనేది ఆపకుండా నిరంతర ప్రయత్నం చేసినాం అనుకో, వందలు ఉంటాయి. ఇట్లా వందలలో స్టోరీస్ ఉంటాయి. కానీ చెప్పడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం కూడా నిరంతరం ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి చాలా సక్సెస్ పైదాకా వస్తుంది, సడన్గా పడిపోతుంది. దీనికి చివరి ఎగ్జాంపుల్ తోటి కంక్లూడ్ చేద్దాం. మనందరికీ ఎడిసన్ తెలుసు కదా. ఎడిసన్ ఎవరు? ఈరోజు మనం లైట్లో ఈరోజు మీ ముందు మాట్లాడుతున్న బికాస్ ఆఫ్ ఎడిసన్, థామస్ అల్వా ఎడిసన్. ఆయన అందరికీ తెలిసి ఏంటంటే ఈ డిడ్ మెనీ టైమ్స్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ లైట్, రైట్? ఈరోజు లైట్ ఎంజింది, వెలుతురు వస్తుందంటే ఎవరు? బికాస్ ఆఫ్ ఆయన అని చెప్పుకోవచ్చు. అవునా లేదా? డేలో మొత్తం సూర్యుడు అయితే నైట్ సూర్యుడు ఎవరు అంటే ఎడిసన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్వెంటెడ్. ఆయన ఎన్నిసార్లు హార్డ్ వర్క్ చేసిండంటే ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యిండు. చాలామంది చెప్తారు ఏంటంటే 999 times 999 సార్లు ఆయన ఎక్స్పెరిమెంట్లో ఫెయిల్ అయ్యిండు, ఫైనల్గా సాధించిండు. కానీ ఆ ఫెయిల్ అయిన దానిలో ఎన్ని కష్టాలు పడ్డాడు? ఒకసారి ఏమైందంటే 1940s మొత్తం ఆయన ఎక్స్పెరిమెంట్ ఏదైతే ల్యాబ్ ఉందో మొత్తం కాలిపోతుంది, ఫుల్ మంటలు వస్తున్నాయి. సో ఇమ్మీడియట్లీ ఆయన రియాక్ట్ అయిపోయి రెస్పాండ్ అయిపోయి ఏం చేసేసిండు, ఆ ఫైర్ ఇంజన్స్కి ఇన్ఫార్మ్ చేసేసి మొత్తం ఆర్పించడానికి ప్రయత్నం చేసిండు. ఎంత వాటర్తో కొట్టినా కూడా కారిపోతుంది, ఆగట్లో ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లో. ఇక ఆయన చేతిలో చేసేది ఏం లేదు, ఆగిపోయింది. సో ఆయనకు ఒక 24 years అబ్బాయి ఉంటాడంట. ఆయనను పిలిచి ఆయన వచ్చి చూస్తుండంట. సో ఆ అబ్బాయికి చెప్పిండంటే పోయి మీ మమ్మీని తీసుకురాపో అన్నాడు. వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ వైఫ్ని, వాళ్ళ మమ్మీనే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళని కూడా పట్టుకరా అన్నాడు. ఎందుకు? ఆ పిల్లోడు షాక్ అయినట్ట, డాడీ ఏంది ఇదంతా మొత్తం కాలిపోతుంది, నువ్వేంది ఇంత సింపుల్గా అంటే సింపుల్గా చెప్పిండంటే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మొత్తం చేసినాం, అది మన చేతుల్లో లేనప్పుడు ఏం చేయలేం. ఇట్లాంటి మంటలు ఇలాంటి ఒక లొకేషన్ ఎప్పుడు చూడకపోవచ్చు మీరు ఎవరు, మమ్మీ కూడా. సో పిలువండి, చూస్తారు, ఎంజాయ్ చేస్తారు అన్నట్టు చెప్పిండంట. అంటే దీని అర్థం ఏంది? ఆయన చేయాల్సింది చేసిండు, పోయింది, ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు. ఆయన మెంటల్లీ డిసైడ్ మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం అనేసి అట్లా ఆలోచించాలండి. మనం కూడా ఫెయిల్యూర్ అవుతూనే ఉంటాం, కానీ ఏ విధంగా నువ్వు ఆలోచిస్తే ఆ విధంగా నువ్వు ఈ విధంగా సక్సెస్ కావచ్చు. ఎడిసన్ ఏ విధంగా ఆలోచించి. సో తెల్లారు ఒక రిపోర్టర్ అడిగిందంటే ఏమనేసి అంటే మీరు ఏం ఫీల్ అవుతారు, ఇంత పెద్ద ల్యాబ్ సెటప్ చేసుకొని ఏదో చేద్దాం అనుకున్నారు, మళ్ళీ ఏంది అని అంటే సింపుల్ అయిపోయింది. 60 years అప్పటికి ఆయనకి 67 years ఏమనంట. నా 67 years శ్రమ వృధా అయ్యిందని చెప్పలేడు. 67 years ఉందో ఇన్ని రోజులు చేసిన దానికి మళ్ళీ నేను రేపటి నుంచి అప్డేట్ అయ్యి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తా అని చెప్పిండంట. అది కదా మనకు కావాల్సిన వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. ఇంతకంటే ఏం కావాలి? సో ఈ విధంగా మనం కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆలోచించడం నేర్చుకోవాలి. సో నువ్వు కూడా ఏం చేస్తావు? గొప్ప వ్యక్తులు ఎవరైతే హార్డ్ వర్క్ చేసారో వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళు ఎవరి గురించి ఆలోచించారో తెలుసుకొని నువ్వు కూడా డైలీ ప్రతిరోజు నీ యొక్క డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం డెవలప్ అవుతాం. మనమే కాదు, మనతో పాటు పక్క వాళ్ళని కూడా డెవలప్ చేసే శక్తి మనకు వస్తుంది. ఎందుకంటే మనం కాన్ఫిడెంట్గా అయిపోవచ్చు, ఐఎమ్ గెటింగ్ ఎవ్రీడే బెటర్. ఈ ఫీలింగ్ నీకు ఎప్పుడైతే వస్తుందో నువ్వు అద్భుతాలు చేస్తావని చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.